రోజుకు 30 ఫోటోలు కొట్టాలి. ఇది అందరికి తెలుసు అనుకుంటా. రోజుకు 30 ఫోటోలు కొట్టాలి, 30 చాలన్లు వసూలు చేయాలి. పోలీసులను దేనికి పెట్టిండు ముఖ్యమంత్రి అంటే వసూళ్లకు పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో రోజుకు 30 ఫోటోలు కొట్టాలన్నట. రోజుకు 30 ఫోటోలు కొట్టి 30 చాలన్లను అప్లోడ్ చేస్తే ఆయన డ్యూటీ అయినట్లు లెక్క. ఒకటేమో ఫోటోగ్రాఫర్లుగా మార్చిండు పోలీసులను, ఒకటేమో బిల్ కలెక్టర్గా మార్చిండు. సిగ్నల్ వదిలేస్తాడట, వదిలేసిన సిగ్నల్ వెనకకెళ్ళి ఫోటో కొడతాడట. దానికి చాలన్ ఇంకోటి ఏంటంటే, ఇది అంతా జరుగుతుంటే ఆఫీస్ టైమింగ్ కు చాలా మంది అధికారులు, రకరకాల ఆఫీసులలో పనిచేసేటువంటి వ్యక్తులు పొద్దున్న లేస్తే 9 గంటల 8:30 9 గంటలకు అందరు రోడ్ల మీదకి వస్తాం డ్యూటీలు చేసి. వాళ్ళందరూ ట్రాఫిక్లో ఎక్కడికక్కడ ఆగిపోతే వీళ్ళకు వచ్చినటువంటి రూల్స్ మాత్రం ఫోటోలు కొట్టాలి, ఆపాలి, చాలాన్లు కొట్టాలి. పొద్దున సాయంత్రం ఎంత బిజీ ఉంటుంది రోడ్లు. ఏం పని చేయాలి అసలు? గవర్నమెంట్ కు దశ ఉన్నదా? అరే వాడు సంవత్సరమో 2 సంవత్సరాలు లాంగ్ జంప్ చేసి, హై జంప్ చేసి, హైట్ పర్సనాలిటీ పెంచుకొని పోలీస్ అయితే, ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళని ఏం చేసిందంటే ఫోటోగ్రాఫర్లను తయారు చేసింది. నేనేమంటున్నా ముఖ్యమంత్రికి, మరి దీనికి ఈ చాలన్లు వసూలు చేయడానికి పాపం పోలీసు వాళ్ళు చాలన్లు వసూలు చేయడానికి ఈ లాంగ్ జంపులు ఎందుకు, హై జంపులు ఎందుకు, ఇంటర్వ్యూలు ఎందుకు? ఎవరు ఎక్కువ ఫోటోలు తీస్తే వాళ్ళే పోలీసు వాళ్ళని చేస్తామని చెప్పు. డీజీపీ గారికి అడుగుతున్నా నేను. పోలీసుల డ్యూటీ ఇదా?